నిర్మాతగా బిజీ చేయాలని ఆలోచన అని మా నాన్న బనియన్తో అంటే బనియన్ డేస్ నా అందుగా ఉన్నట్టు చిన్న ప్రొడక్షన్ చిన్న విధంగా స్టార్ట్ చేస్తున్నారు. అంటే నాకు అది ఆయన సొంత ఇంట్రెస్ట్. అది ఆయనకి ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారంటే నేను ఎప్పుడు మా నాన్నతో ఉంటాను. ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు స్పెసిఫిక్గా మా నాన్న మళ్ళీ ప్రొడ్యూసర్గా బిజీ చేయాలి. ఆయన వేర్ ఎవర్ హీ ఫైండ్స్ హ్యాపీనెస్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ హిమ్ దేర్. ఆయన ఏం చేయకుండా కూర్చుంటున్నా కూడా ఐ బి వెరీ హ్యాపీ ఇఫ్ హీస్ హ్యాపీ. అంటే కొన్ని కథలు విన్నారండి, కొన్ని కథలు వినలేదు. ఇప్పుడు చిరంజీవి గారు ముకుందా విన్నారు ఫస్ట్లో, కంచి మా నాన్న విన్నారు, లోఫర్ మిస్టర్ ఫిదా మూడు ఎవరు వినలేదు ప్రస్తుతానికి. మేబీ మిస్టర్ మా నాన్న తర్వాత విన్నారు, షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత విన్నట్టు. ఫిదా అయితే మా నాన్న అసలు వినలేదు ఇంకా. అందుకే అనుకో సర్ప్రైజ్ ఎలిమెంట్ అని బాగా నచ్చింది. నాకు ఏం తెలియకుండా చూశాను, అందుకే బాగా నచ్చింది సార్. నేను ఇంకా చూడు అంటే ఆన్ హోల్ ఆబ్వియస్లీ డబ్బింగ్ అప్పుడు అప్పుడు చాలా వరకు చూశాను. ఆ బిట్స్ అండ్ పీసెస్లో కొంచెం ఆ ఫీల్ సస్టైన్ అవ్వదు. ఈరోజు నైట్ చూస్తాను, ఈరోజు నైట్ కానీ రేపు కానీ చూస్తాను. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.